దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును బయలుదేరి ఉన్నాము. యెహోవా, నరమాతులను నీ పైన జయమొందనీయకము అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి ప్రార్థన కొరకై మాకు కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుని బలహీనుడు బలపరచము. నీ నామ మహిమార్థమే నీ దాసును వాడుకొనండి. వచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వచనం మనందరికీ బాగా పరిచయమైన వచనమే. ఆసా యొక్క ప్రార్థన మనం ఇక్కడ చూస్తున్నాం. ఆసా దేవునికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు చూడండి. మొదటి వచనం చదవండి. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తండ్రి ఎవరు? చదివాం కదా, అబీయా కుమారుడే ఆసా. ఈ అబీయా నిద్రించిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత, అతనికి బదులుగా ఆసా రాజైనాడు. ఆసా రాజైన తర్వాత 10 సంవత్సరములు దేశం ఎట్లుందంట? నెమ్మదిగా ఉంది. 10 సంవత్సరములు యూదా దేశంలో ఎంతో నెమ్మది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు 5వ వచనం. ఉన్నత స్థలములను, సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. ఇక్కడి నుంచి గమనించండి. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. మొదటి వచనములు ఏం చదివాము? ఆసా రాజైన తర్వాత 10 సంవత్సరాలు ఏముంది? దేశంలో నెమ్మది ఉంది. 5వ వచనం చివరిలో కూడా అతని ఏలుబడి యందు రాజ్యం ఎట్లుంది? నెమ్మదిగా ఉండెను. ఇప్పుడు 6వ వచనం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను.
అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. 6వ వచనములో మొదటి వచనములో ఆసా రాజు అయిన తర్వాత 10 సంవత్సరాలు దేశము నెమ్మదిగా ఉంది అని చదువుతాము. 5వ వచనం చివరిలో అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉందని చదువుతాము. నెమ్మదిగా ఉండడానికి కారణం 6వ వచనములో చదువుతున్నాం. ఆ సంవత్సరములలో అతనికి ఏమి లేదు, యుద్ధములు లేవు. యుద్ధములు లేకపోవడం చేత దేశం ఎట్లుంది, నెమ్మది కలిగి ఉండెను. దేశము 10 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ఉంది. నెమ్మదిగా ఉన్న కాలములో ఆస ఏం చేశాడు, 6వ వచనం చివరిలో అతడు యోధా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. ఇంకా యుద్ధం చేసే పని లేదు కాబట్టి ఈయన ఒక పని పెట్టుకున్నాడు. ఏం పని? ఇంక కట్టడాలు పెట్టుకున్నాడు. 10 సంవత్సరాలు ప్రాకారాలు కలిగిన పట్టణాలను కట్టించాడు. ఇప్పుడు 7వ వచనం, అతడు యోధా వారికి ఈలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టించి వృద్ధి నొందిరి. మనం ఇప్పటిదాకా చదువుకున్నట్టు 10 సంవత్సరాలు దేశంలో నెమ్మదిగా ఉంటే, నెమ్మదిగా ఉన్న కాలములో రాజు ఏం పెట్టుకున్నాడు, ప్రాకారాలు కట్టించే పని పెట్టుకొని ప్రాకారాలు కట్టించాడు. ప్రాకారాలు కట్టించి 7వ వచనం చివరిలో చూడండి, మధ్యలో మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము అని. కాగా వారు పట్టణములను కట్టించి ఏమైనారు, వృద్ధి నొందిరి. దేశంలో నెమ్మది ఉంది. నెమ్మదిగా ఉన్న కాలంలో రాజు ఏం కట్టించాడంటే పట్టణాలు కట్టించున్నాడు. పట్టణాలు మంచిగా కట్టి రాజ్యం ఏమైంది, వృద్ధిలోనికి వచ్చింది. యూదా రాజు అయిన ఆసా రాజు అయిన తర్వాత దేశమంతా నెమ్మది ఉంది. నెమ్మదిగా ఉన్న కారణం చేత ఆయన గొప్ప పట్టణాలు కట్టించి రాజ్యాన్ని ఎంతో వృద్ధిలోనికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు 9వ వచనం, కూషీయుడైన జెరాహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా. కొద్దిగా గమ్మ 9వ వచనములో ఎవరు వస్తున్నారు ఆసా మీదకి? శత్రువు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు దాకా చెప్పుకున్నా, దేవుని ప్రజలు ఉండే రాజ్యములు ఏముంది, నెమ్మది ఉంది. దేవుని ప్రజలు ఉండే ఆ రాజ్యములో నెమ్మది ఉన్నందుకు వాళ్ళు కట్టడాలు పెట్టుకొని మంచిగా కట్టడాలు కట్టి ఏమైనారు, వాళ్ళు వృద్ధిలోనికి వచ్చినారు. దేవుని ప్రజలు వృద్ధిలోకి వస్తే ఇప్పుడు చెప్పండి, శత్రువుకి ఏముండదు, వానికి నెమ్మది ఉండదు. అందుకనే 9వ వచనానికి వచ్చేసరికి నెమ్మదిగా ఉన్న ఈ యోధా వారి మీదకి పట్టణాలు కట్టుకొని వృద్ధిలోనికి వచ్చిన ఈ రాజ్యం మీదకి ఎవరు వచ్చారండి? శత్రువు వచ్చినాడు. ప్రియులారా, దేవుని ప్రజలు ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటారో
దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవుని పని పెట్టుకొని అభివృద్ధిలోనికి వస్తారో అప్పుడే దేవుని ప్రజల మీదకి ఎవరు వస్తారండి? శత్రువు. కాబట్టి దేవుని ప్రజలు నెమ్మదిగా ఉండడం, వృద్ధిలోనికి రావడం శత్రువుకి ఏముండదు చెప్పండి? ఇష్టం ఉండదు. దేవుని ప్రజలు ఎప్పుడు ఎట్లుండాలి? నెమ్మది లేకుండా ఉండాలి, దుఃఖముతో బాధతో ఉండాలి. అలా బాధతో ఉంటే ఏం చేయరు చెప్పండి? ఏ పని చేయరు. అట్లా ఉంటే శత్రువుకి సంతోషం. దేవుని ప్రజల మధ్య నెమ్మది ఉండి దేవుని ప్రజలు దేవుని పని చేస్తుంటే శత్రువు ఎప్పుడూ కూడా ఓరవలేడు. అదే ఆశా కాలంలో జరిగింది. ఆశ రాజు అయిన తర్వాత 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది రాజ్యం. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నందుకు ఆయన పట్టణాలు కట్టించి రాజ్యాన్ని వృద్ధిలోనికి తీసుకొని రాగా వెంటనే జరాహు రాజు, కూసు రాజు అయిన జరాహు ఎంతమంది వచ్చాడంట? 1000 అంట. 1000 ఎన్ని లక్షలండి? 10 లక్షలా? మరి లెక్కే చెప్పండి. 1000 ఇంటూ 1000 ఈక్వల్ కొడితే ఎంత వస్తుందో మరి? 1000 మంది సైన్యముతో వచ్చినాడంట. అంత గొప్ప సైన్యాన్ని తీసుకొని ఇప్పుడు ఆశా మీదకి వస్తే ఇప్పుడు ఆశకి ఏముండదు చెప్పండి? ఇంకా నెమ్మది ఉండదు. ఆశ కలవరపడితే నెమ్మది లేకుండా ఉంటే ఇంకా ఏం పని చేయలేడు. శత్రువు చేసే పని అంతా ఇదే. కాబట్టి ప్రియులారా, బైబిల్లో చూడండి, ఎక్కడైనా దేవుని ప్రజలు నెమ్మదిగా ఉండి దేవుని ప్రజలు దేవుని కార్యాల్లో మునుగుతూ తేలుతూ చక్కగా దేవుని ప్రజలు వృద్ధిలోనికి వస్తున్నప్పుడే బైబిల్లో శత్రువు రావడం మనం చూస్తాం. చూడండి, ఇదే దినవృత్తాంతములు ఇదే 2వ గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అసూరు రాజు అయిన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో జొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను. అసూరు రాజు అయిన సన్హెరీబు హిజ్కియా మీదకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? మనము 29వ అధ్యాయంలో హిజ్కియా రాజు అవుతాడు. రాజు అవగానే ఏం చేశాడు? ఫస్ట్ మందిరం పని పెట్టుకున్నాడు. బైబిల్లో మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళ తండ్రి ఏం చేశాడు? మందిరంలోనికి నిషిద్ధమైన వాటిని తీసుకొని వచ్చినాడు. మందిరం తలుపులు ఏం చేశాడు? మూసేసినాడు. అక్కడ దీప నైవేద్యాలు ఏమీ లేవు. అంటే ఆరాధన ప్రార్థన ఏమి మందిరంలో జరగకుండా తలుపులే మూసేసినాడు. హిజ్కియా తండ్రి ఆహాజు ఏం చేశాడంటే మందిరం పూర్తిగా నష్టపరిచినాడు. అయితే హిజ్కియా రాజైన వెంటనే మొదట ఏం చేశాడంటే మందిరం తలుపులు తీయించినాడు. లేవీయులను పిలిచి లోపలికి వెళ్ళి మందిరంలో ఏమేమి నిషిద్ధ వస్తువులు ఉన్నాయో మొత్తం తీసి బయట పారేయమని చెప్పినాడు. మందిరం అంతా శుభ్రం చేయించి మందిరంలో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచి తర్వాత ఏం చేశారు? బలులు అర్పించారు. తర్వాత వాళ్ళు పస్కా పండుగ ఆచరించారు. తర్వాత వాళ్ళు దేవుని మందిరంలో ఆరాధన క్రమాన్ని నియమించుకున్నారు. ఈ విధంగా మందిరంలో హిజ్కియా ఏం చేశాడంటే దేవుని పని చక్కగా జరిగించి ఇప్పుడు చూడండి 31వ అధ్యాయం చివరి వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించేమన్నాడు? వర్ధిల్లేను. ఇక్కడ కూడా అదే చదువుతున్నాను కదా.
హిజ్కియా రాజు అయిన తర్వాత దేవుని మందిరం పని పెట్టుకొని మందిరం అంతా క్లీన్ చేసి ఆరాధన, బలులు, అర్పణలు అన్నీ అర్పిస్తూ పండుగ ఆచరిస్తూ ప్రజలు సంతోషంగా దేవుని కార్యములో ముందుకు సాగుతూ హృదయపూర్వకంగా ఆరంభించిన పని చక్కగా జరిగించి చక్కగా ప్రజలు రాజ్యము వర్ధిల్లుతున్నప్పుడు ఇక్కడ 32 మొదటి వచనంలో ఎవరు వచ్చారండి? శత్రువు వచ్చినాడు. అశ్షూరు రాజైన సన్హెరీబు ఎక్కడికి వచ్చాడండి? హిజ్కియా మీదకి వచ్చి మొదటి వచనం చివరిలో చదువుతాము, వాటిని లోపరచుకొన చూసినాడు. ఎందుకంటే దేవుని పిల్లలు నెమ్మదిగా ఉండడం, దేవుని పిల్లలు వర్ధిల్లడం శత్రువుకి ఎప్పుడు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనము అభివృద్ధి చెందుతున్నప్పుడు శత్రువు మనల్ని చూసి కూడా ఓర్చుకోలేడు. శత్రువు మనను కూడా నెమ్మదిగా ఉండనియ్యాడు. ఏదో విధంగా మన మీదకి దాడికి వస్తాడు. కాబట్టి బైబిల్లో మనం అదే చూస్తున్నాం. రాజులు కానీ భక్తులు కానీ దేవుని కార్యం చేస్తూ సంతోషంగా వృద్ధిలోకి వచ్చినప్పుడు శత్రువు వారి మీదకి రావడం చూస్తాం. దావీదు జీవితంలో కూడా అదే చూస్తాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇశ్రాయేలు వారి మీద రాజుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఇప్పుడు 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. సౌలు చనిపోయిన తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది. మనుషులు సొంత ఇష్టానుసారంగా దావీదు స్థానాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. సౌలు కుమారుడు ఎవరు ఇష్బోషెత్ కదా, ఆయన్ని ఆయన పేరేం పేరు? అబ్నేరు. సౌలు సైన్యాధిపతి ఏం చేశాడంటే రాజుగా అభిషేకించాడు. వాస్తవంగా అబ్నేరే ఇష్బోషెతును ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. అయితే దావీదును సౌలు తర్వాత రాజుగా ఎవరు అభిషేకించారు? సమూయేలు ద్వారా దేవుడే అభిషేకించాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి దావీదు, మనుషులు ఎన్నుకున్న వ్యక్తి ఇష్బోషెతు. తర్వాత ఇష్బోషెతు ఏమైనాడు? కొద్ది రోజులు రాజుగా ఉన్నాడు, తర్వాత చచ్చిపోయినాడు. ఆయన చంపేసినారు ఆయన్ని. ఆయన చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ దావీదు దగ్గరికి వచ్చి, నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు, మేము పొరపాటు చేశామని చెప్పి తప్పు తెలుసుకొని దావీదును వారి మీద ఏం చేశారు? పట్టాభిషేకము చేసి రాజుగా నియమించుకున్నారు. దావీదు 30 ఏండ్ల వాడై ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా పాలన సాగించాడు. ఇప్పుడు చూడండి 17వ వచనం, అదే అధ్యాయం 17వ వచనం. జనులు ఇశ్రాయేళ్ల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చారు. చాలమ్మ, దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద పట్టాభిషేకం చేయబడి రాజయ్యాడు అనే వార్త ఎవరు విన్నారు? ఫిలిష్తీయులు, అంటే శత్రువులు విన్నారు. విని వెంటనే దావీదు మీదకి ఫిలిష్తీయులందరూ, ఆ మాట గుర్తుపెట్టుకో, అందరూ వచ్చారంట. అందుకే గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో
ప్రియులారా, దేవుని పిల్లలు నెమ్మదిగా సంతోషంగా ఉండి దేవుని కార్యాల్లో వృద్ధిలో అభివృద్ధిలోనికి వస్తున్నప్పుడు శత్రువు మన మీదకి వస్తాడు, మనకు నెమ్మది లేకుండా చేయాలని చూస్తాడు. అలా చేస్తే ఏమవుతుందంటే దేవుని ప్రజలు నెమ్మది లేకుండా ఉంటే వాళ్ళు ఇంకా దేవుని కార్యాలు ముందుకు సాగలేరు, వాళ్ళు అభివృద్ధి చెందలేరు. అది శత్రువు ఆలోచన. కనుకనే ఆశా దినాల్లో కూడా అదే శత్రువు అనుకున్నాడు. ఆశ రాజు అయిన తర్వాత 10 సంవత్సరాలు నెమ్మది ఉంది. నెమ్మది కాలంలో పట్టణాలు కట్టే పని పెట్టుకొని చక్కగా రాజ్యం వృద్ధిలోనికి తీసుకుని వచ్చిన తర్వాత కూసు రాజు అయిన జరాహు ఏం చేశాడండి, 1000 సైన్యముతో యుద్ధానికి వచ్చినాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆశ ఏం చేశాడు చూడండి, 14వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం, 14వ అధ్యాయము 9వ వచనం. కూషీయుడైన జరాహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను సమకూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయెను. వారు మారేషా నొద్ద జపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తెరిచి యుద్ధము కలపగా శత్రువు ఆశ మీదకి వచ్చినప్పుడు ఆశ కూడా అతని మీదికి ఏమైనాడు, ఎదురుపోయినాడు. పోయి శత్రువులేమో మారేషా వరకు వస్తే వీళ్ళేమో జపాతా అను స్థలం దాకా వచ్చి యుద్ధానికి పంక్తులు తీరినారు. అంటే వీళ్ళు కూడా యుద్ధానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడేటప్పుడు ఇప్పుడు 11వ వచనం, ఆశ తన దేవుడైన యెహోవాకు, అంటే యుద్ధానికి సిద్ధపడుతూ యుద్ధానికి వెళ్ళకముందు ఇప్పుడు ఆశ ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో మనం నెమ్మదిగా ఉండి దేవుని కార్యాల్లో వృద్ధిలోనికి వస్తున్నప్పుడు దుష్టుడు శత్రువు చూసి ఓర్చుకోవడం, శత్రువు మన మీదకి వస్తాడు, మనకు నెమ్మది లేకుండా చేయాలని చూస్తాడు. అలాంటప్పుడు మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆశ వల్ల దేవునికి ఏం చేయాలి, మొరపెట్టాలి. ఎందుకంటే శత్రువును జయించాలంటే దేవుడు మనకేం చేయాలండి, సహాయం చేయాలి. శత్రువు మీద విజయం ఇచ్చేవాడు దేవుడే. అందుకే బైబిల్లో ఉంది, యుద్ధం చేసేటప్పుడు విజయం ఇచ్చేది ఎవరండి, దేవుడే. చూడండి, కీర్తనలు 33వ కీర్తన 16-17 వచనాలు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజుకు రక్షణ, జయం అనేది సేనా బలము చేత రాదంట. ఏ వీరుడు కూడా అధిక బలము చేత శత్రువు చేతిలోంచి తప్పించుకోలేడు. రక్షించుకోవడానికి గుర్రాలు అక్కడికి రావు. ఏ మనుషుడు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు విశేష బలం, ఆ పదాలు గుర్తుపెట్టుకోండి, విశేష బలం. కొన్నిసార్లు ఏమనుకుంటాం చెప్పండి, శత్రువును తక్కువగా అంచనా వేసుకొని ఇంకా మన బలం చాలా ఎక్కువ అనుకొని అక్కడే బోల్తా పడతాం. అందుకని ప్రియులారా, విశేష బలం ఉన్నప్పటికీ మనం యుద్ధంలో తప్పించుకోలేము, యుద్ధంలో విజయం పొందలేము. యుద్ధంలో తప్పించేవాడు, యుద్ధంలో విజయం ఇచ్చేవాడు ఎవరండి, దేవుడే. ప్రియులారా, దేవుడే మనకు విజయం ఇచ్చేది. అందుకనే
మనం ఎప్పుడూ కూడా మనకు చుట్టూ ఉన్న వాటి మీద మన దృష్టి ఎప్పుడు పెట్టద్దు. మనకున్న శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడద్దు. ఆయన ప్రార్థించేటప్పుడు ఏమన్నాడు? ఏమన్నాడు చూడండి. ఆశ 11వ వచనంలో విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, అంటే నువ్వు గనక సహాయం చేయకపోతే మేము తప్పకుండా ఏమవుతాం? ఓడిపోవుడే, మాతో కాదు అని ఒప్పుకుంటున్నాడు. ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఎవరు లేరా? 8వ వచనములు ఏముంది ఆయనకి చూడండి. 8 ఆ కాలమున డాలను ఈటలను పట్టుకుని 3 లక్షల మంది యూదా వారును కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామినీయులను కూడిన సైన్యమును ఆసాకు ఉండెను. వీరందరూ ఎలాంటి వాళ్ళంట? పరాక్రమశాలులై ఉండెను. ఇంత సైన్యం ఆసాకు కూడా ఉంది. అయితే సైన్యం ఉన్నంత మాత్రాన దేవుడు గనుక సహాయం చేయకపోతే విజయం అనేది రాదని ఆశ గుర్తించినాడు. అందుకంటే శత్రువు మీద విజయం పొందడానికి మీకంటే నీకంటే మాకెవరు లేరు. చాలాసార్లు మనము మన శక్తి సామర్థ్యాలు లేక మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకుంటాం. ప్రియులారా, మనం విజయం పొందడానికి మూలం ఎవరంటే దేవుడే. బైబిల్ ఏముందంటే యుద్ధము యెహోవాదే. హిజ్కియా అంటాడు, మన పక్షంగా యుద్ధము చేయవాడు యెహోవా. వారి పక్షంగా ఉన్నవారు రక్త మాంసములే, మన పక్షంగా ఉన్నవాడు ఎవరండి? దేవుడు అని చెప్పినాడు. మనం ప్రార్థించినట్లయితే మన పక్షంగా దేవుడు ఉంటాడు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడతాం. యెరికో పట్టణాన్ని జయించిన ఇశ్రాయేలు ప్రజలు హాయి మీద ఏమైనారు చెప్పండి? ఓడిపోయినారు. అక్కడ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే వాళ్ళ సైన్యము శక్తి మీద ఆధారపడ్డారు. హాయి పట్టణం చిన్నది అనుకున్నారు. వారిని జయించడానికి మనం 2,000 పోతే చాలనుకున్నారు. అంటే 2,000 మంది చాలనుకున్నారు. అంటే 2,000 సంఖ్యతో విజయం వస్తుంది అనుకున్నారు. దేవుడు వాళ్ళతో ఉన్నందుకు ఎరుకొని జయించారు అనుకోలేదు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాము? మనం కూడా మన అంచనాలు వేసుకొని మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడే చివరికి మనం ఓడిపోతాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం విజయం పొందాలంటే ఎవరు ఉండాలండి? దేవుని సహాయం ఉండాలి. ఈ విధంగా ఆశ దేవునికి ప్రార్థన చేసినాడు. నీకన్నా మాకెవరున్నారు? నిన్నే నమ్ముకున్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవేమో దేవుడవు, నరమాతులను నీపైన జయముందా నెయ్యకము అని ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆశా ప్రార్థన విన్నాడు. ప్రియులారా, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు అన్న విశ్వాసం మనకు ఉండాలి. చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ ప్రభు వింటాడో లేదో అనుకుంటాం. ప్రభు మన ప్రార్థన వింటాడు అని మనం పూర్తిగా విశ్వసించాలి. ఆశా ప్రార్థన దేవుడు విని చూడండి 12వ వచనం, యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యోధా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఇప్పుడు యుద్ధంలోకి ఎవరు దిగారండి? దేవుడే దిగినాడు. ఎప్పుడు దిగినాడు? ఆశ మాతో కాదు అన్నప్పుడు ఆయన దిగినాడు. ప్రభువా నువ్వు కొంచెం వెనకుండా మేము చూసుకుంటామంటే దేవుడు అంటాడు, సరే చూసుకొని ఎంతసేపు చూసుకుంటారో అని. దేవుడు వీళ్ళ శక్తి అంతా ఉడిగేంత వరకు
వీళ్ళ శక్తి ఉడికి దేవుని మీద ఆధారపడేంత వరకు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. మనం ఎప్పుడూ కూడా వీళ్ళ ప్రార్థన చేయడం ద్వారా, మొన్న ఎవరో నాకు మెసేజ్ పెట్టినారు. ఏమని పెట్టారంటే, ప్రార్థన చేయకుండా మనం పనిచేస్తేనంట మనం ఒకళ్ళమే పని చేసుకుంటామంట, ప్రార్థన చేసి మనం పనిచేస్తేనంట మనతో ప్రభు ఉండి పనిచేస్తాడంట. ఎంత మంచి మాట కదా! ప్రార్థించి మనం పనిచేస్తేనంట ప్రభు మనతో ఉండి పనిచేస్తాడంట. ప్రార్థించకుండా పని చేస్తానంట మనమే పని చేస్తామంట. మనం పని చేస్తే ఎక్కువ చేస్తామా? దేవుడు మనతో ఉండి చేస్తే ఎక్కువ చేస్తామా? అందుకే దేవుడు మనతో ఉంటే మనకు తెలియకుండానే అసలు మనం ఎట్లా చేస్తామో మనకే అర్థం కాదు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వెనక్కి చూసుకొని అప్పుడు మనమే చెప్తాం, ఏమని, ఇంత కార్యం ఎట్లా జరిగింది అంటాము. అర్థమైంది కదా? ఇంత కార్యం ఎట్లా జరిగిందంటే అది మన వల్ల కాదు, మనతో ప్రభువుండి చేసినాడు. ఎప్పుడు చేస్తాడంటే మనం ప్రార్థించినప్పుడు. ప్రియులారా, ఆసావలే మనం ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షంగా ఆయన ఏం చేస్తాడు? కార్యము చేయడం మొదలు పెడతాడు. అందుకనే 12వ వచనములో యెహోవా ఏం చేశాడంట? కూషీలను ఆసా ఎదుట యోధా వారి ఎదుట నిలవక వారిని మొత్తినందున వారు ఏమయ్యారు? పారిపోయారు. మనం ఇప్పుడు దాకా చదువుకున్నాం, వీళ్ళు నిలబడ్డారంతే, వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబడ్డారు, వీళ్ళు నిలబడ్డారు అంతే. యుద్ధానికి నిలబడి ఆశ ప్రార్థింపగానే అవతలున్న శత్రువుల మీద దేవుడు దిగినాడు. యుద్ధానికి దిగి వాళ్ళను మొత్తిన వెంటనే వచ్చేటప్పుడు వాళ్ళు ఏమనుకొని వచ్చింటారు చెప్పండి? ఆశాను ఇక ఓడించి ఆశ అభివృద్ధి చేసుకున్న వాటన్నిటిని ఏం చేద్దాం? ఎత్తుకుపోదాం, యోధా రాజ్యాన్ని లూటి చేద్దాం కదా. శత్రువు అదే కదా అనుకునేది. శత్రువు ఆలోచన ఏంటంటే మొత్తం ఖాళీ చేసిపోదాం, మొత్తం నాశనం చేద్దాం అట్లా అనుకుంటాడు శత్రువు. యోధా ప్రజలను ఓడించి ఆశాను ఓడించి అభివృద్ధి చెందిన వారిని నష్టపరుద్దాం అనుకుని ఈ జరాహు రాజు వచ్చి ఉంటాడు. కానీ వచ్చిన ఈ రాజు మధ్యలో నుంచి ఏమైంది? కాళ్ళకు బుద్ధి చెప్పి పారిపోవాల్సి వచ్చింది. ప్రియులారా, అందుకనే మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే ఆశావలే దేవునికి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, దేవుని ప్రజలు నెమ్మదిగా ఉండడం, దేవుని ప్రజలు అభివృద్ధి చెందడం శత్రువుకి ఏమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా మనం నెమ్మదిగా ఉండడం, మనం అభివృద్ధి చెందడం శత్రువుకి ఏమాత్రం ఇష్టం ఉండదు. కనుక మన జీవితంలో కూడా శత్రువు, ఆ రోజు జరాహు రూపంలో శత్రువు వచ్చాడు, ఈరోజు ఏ రూపంలో రావచ్చు, వచ్చి మనకు నెమ్మది లేకుండా చేసి మనము పొందిన అభివృద్ధిని పాడు చేయాలని ప్రయత్నిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఆశావలే ప్రార్థన చేస్తే ఏమవుతుందండి? శత్రువును దేవుడు మొత్తుతాడు. శత్రువు మన ఎదుటి నుంచి ఏమవుతాడు? పారిపోతాడు. కాబట్టి అలాంటి గొప్ప విజయం మనం పొందాలంటే ఆశావలే మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.